నమస్తే అందరికీ, వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు పులిహోర ప్రీమిక్స్ పౌడర్తో మీ ముందుకు వచ్చేసానండి. ఎప్పుడైనా ఇబ్బందిగా ఉండేటప్పుడు, చింతపండు నానపెట్టలేనప్పుడు, మనకి ఇన్స్టెంట్గా అయిపోవాలనుకున్నప్పుడు ఈ పౌడర్ మనకి చాలా హెల్ప్ అవుతుంది. సో ప్రాసెస్లోకి వెళ్తే, స్టవ్ మీద కళాయి పెట్టి, కళాయిలో 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. పచ్చిశనగపప్పు కొద్దిగా డ్రై రోస్ట్ అయిన తర్వాత మనం 1 స్పూన్ మినపప్పు యాడ్ చేసుకోవాలి. రెండింటిని కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రెండు కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఇక్కడే ఈ స్టేజ్లోనే 1 స్పూను మిరియాలు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇది యాడ్ అయిన తర్వాత మనం మొత్తం బాగా డ్రై రోస్ట్ చేసుకుని దీన్ని ఈ దినుసులన్నింటినీ ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇలాగే ఒకదాని తర్వాత ఒకటి మనం రోస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు అదే కళాయిలో 1½ స్పూను ధనియాలు కూడా కొద్దిగా ఫ్రై అయ్యాక 1 స్పూన్ జీలకర్ర వేసానండి. ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, ఇది కూడా బాగా ఫ్రై అయ్యాక 1½ స్పూను మెంతులు వేసానండి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇవి కూడా అదే ప్లేట్లో వేసుకొని అదే కళాయిలో మనం ఇప్పుడు 2 టీ స్పూన్స్ నువ్వులు కూడా చిటపటమన్న తర్వాత ఫ్రై అయ్యాక తీసి అదే ప్లేట్లో వేసుకొని అదే కళాయిలో మళ్ళీ 8 నుంచి 10 ఎండుమిరపకాయలండి. ఎండుమిరపకాయలు కొంచెం ఎర్రగా ఉండేవి, కారంగా ఉండేవి తీసుకోండి. మీ కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు మీరు సెలెక్ట్ చేసుకొని కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకొని వీటిని కూడా తీసి మనం అదే ప్లేట్లో వేసేసుకోవాలండి. సో అదే కళాయిలో ఇప్పుడు మనం కొద్దిగా కరివేపాకు అండి, 2 రెబ్బలు కరివేపాకు వేసి వీటిని కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇది కూడా కలర్ చేంజ్ అవ్వకుండా రోస్ట్ చేసుకోవాలండి. ఇది రోస్ట్ అయిన తర్వాత దీన్ని కూడా మనం ప్లేట్లో వేసుకుని, సో అదే కళాయిలో మనం 1 స్పూను గ్రౌండ్ నట్స్ వేసుకోవాలండి. గ్రౌండ్ నట్ కూడా కొద్దిగా ఫ్రై అయ్యాక అదే కళాయిలో 2 టీ స్పూన్స్ సాల్ట్ అండి. సాల్ట్ ఎక్కువసేపు మనం ఫ్రై చేయకూడదు, ఎందుకంటే వాటరీ అయిపోతుంది కదా. జస్ట్ తేమ పోయినంత వరకు చేసి అది కూడా వేరే సెపరేట్ బౌల్లో వేసుకొని అదే కళాయిలో మనం చింతపండు వేసుకుంటామండి. 3 పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు వేసి బాగా ఫ్రై చేసుకొని, సో ఇది ఎక్కువసేపు ఫ్రై చేయకండి, వాటరీ వచ్చేస్తుంది. సో స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం సేపు అయిన తర్వాత నెక్స్ట్ మీరు చింతపండు తీసుకునేటప్పుడు నార పిక్క తీసిందైతే మీకు బాగా యూజ్ అవుతుందండి. సో ఇది చల్లారిన తర్వాత మీకు ఇలా కదిపితే కరకర సౌండ్ వస్తుంది. ఆ స్టేజ్ వరకు మీరు దాన్ని చల్లారపెట్టి పక్కన పెట్టుకొని ఇప్పుడు 1 బై 1 మనం మిక్సీ పట్టించుకుందామండి. మిక్సీలో ముందుగా మనం కల్లుప్పు వేసుకున్నామండి. ఈ కల్లుప్పు తర్వాత మిగిలిన దినుసులన్నీ యాడ్ చేసుకొని మనం మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి. ఇదే దినుసుల్లో నేను ఇప్పుడు మనకు కావాల్సిన మిగిలిన ఐటమ్స్ కూడా యాడ్ చేస్తున్నాను. 2 టీ స్పూన్స్ పసుపు, అలాగే నేను ఇప్పుడు ఇక్కడ 1/4 స్పూన్ ఇంగువ తీసుకున్నానండి. 1/4 స్పూన్ ఇంగువ, అలాగే 1/4 స్పూన్ శొంఠి పౌడర్ కూడా తీసుకున్నాను. అలాగే 1½ స్పూన్ బెల్లం పౌడర్ అండి. బెల్లం కూడా ఫ్రెష్ బెల్లం ఉంటే వేసుకోండి, మళ్ళీ తేమ ఉంటే మనకి పాడైపోతుంది, నిలవ ఉండదు. సో ఇదంతా కలిపి మనం మిక్సీ పట్టించుకుందాం. ఇలా మిక్సీ పట్టించుకొని మెత్తగా అయిన పౌడర్ అంతా మనం సెపరేట్ చేసుకొని అడుగు భాగాన్ని కొంచెం ఉంచి దాంట్లోనే ముందుగా మనం రెడీ చేసుకున్న చింతపండుని కూడా వేసి ఒకసారి మిక్సీ పట్టించుకోవాలండి. ఇది కూడా బాగా మిక్సీ అయ్యి పౌడర్ వచ్చిన తర్వాత ఈ రెండింటిని కలిపి మనం మిక్స్ చేసుకోవడమే, అంతేనండి. మన ఇన్స్టెంట్ ప్రీమిక్స్ పులిహోర పౌడర్ రెడీ అయిపోయింది. ఇది మనకి పండగలప్పుడు కానీ లేకపోతే పిల్లలకి ఇమీడియట్గా ఇన్స్టెంట్గా చేయడానికి కానీ, చింతపండు నానపెట్టలేని టైంలో కానీ, మనం సిక్ అయినప్పుడు కానీ ఫాస్ట్గా చేసుకోవడానికి కానీ, హై క్వాంటిటీకి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు పులిహోర తాలింపు కూడా చూపిస్తా. చూద్దామా మరి. పులిహోర కోసం మనం ముందుగా పోపు వేసుకోవాల్సి ఉంటుందండి. దీనికోసం స్టవ్ మీద కళాయి పెట్టి కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత కొంచెం ఆవాలు, అలాగే కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, అలాగే కొద్దిగా వేరుశనగ పలుకులండి. ఇది కూడా వేసిన తర్వాత 2 నుంచి 3 ఎండుమిరపకాయలు, నేనైతే 3 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఇవి పెద్దగా కారం ఉండవు, మీరు కారం తీసుకుంటే మాత్రం తగ్గించుకోండి. సో ఇవి కూడా వేసిన తర్వాత కొద్దిగా జీడిపప్పు నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానండి. జీడిపప్పు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం చిటికెడు పసుపు అండి. పసుపు ఎక్కువ వేయనక్కర్లేదు, కొద్దిగా పసుపు వేస్తే సరిపోతుంది. సో పసుపు వేసి ఒక 2 నిమిషాలు మనం కలుపుకొని దాంట్లో మనం ముందుగా రెడీ చేసుకున్న రైస్ వేసి ఈ పోపు అంతా రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇది వర్కింగ్ ఉమెన్కి చాలా ఈజీగా ఉంటుంది, టైం బాగా సేవ్ అవుతుందండి. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. మనకి అందరికీ మెయిన్ కావాల్సింది ఈ ఉరుకులు పరుగుల కాలంలో టైం సేవ్ చేసుకోవడమే కదండి. సో వంటల్లో కూడా మనం టైం సేవ్ చేయొచ్చు.
అలాగే పిల్లల లంచ్ బాక్సులకు కానీ ఇమీడియట్గా ఎవరైనా గెస్ట్లు వచ్చినా చేసి పెట్టడానికి ఇలాంటి ప్రీమిక్స్ పౌడర్స్ మనం రెడీ చేసుకొని ఉంచుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. సో ఈ విధంగా పోపంతా పట్టిన తర్వాత మనం 2 టీ స్పూన్స్ అండి, నేను కొద్దిగా వేయడం వల్ల 3 సార్లు చూపించాను. 2 టీ స్పూన్స్ ఒక గ్లాస్ రైస్కి సరిపోతుందండి. ఇది కూడా ఇక్కడ ప్రీమిక్స్ పౌడర్ యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే ముందుగా మనం డ్రై రోస్ట్ చేసాము, కానీ ఇక్కడ ఆయిల్లో వేయించుకోవడం వల్ల ఇంకా మంచి అరోమా వస్తుందండి, చాలా బాగుంటుంది. అంతేనండి, మనం ఇది బాగా పట్టిన తర్వాత కొద్దిగా కరివేపాకు, పచ్చిమిరపకాయలు. ఎప్పుడు కరివేపాకు, పచ్చిమిరపకాయలు పులిహోరకి పచ్చిగా అలా పైన వేస్తేనే బాగుంటుంది. ఇది గ్రీనిష్ కలర్ బాగుంటుందండి, ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుందండి చాలా. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. సో చివరిలో మనం ఒక పెద్ద నిమ్మకాయ తీసుకుని చక్కగా నిమ్మకాయ రసం కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. అంతేనండి, నిమ్మకాయ రసం యాడ్ చేసుకోక ముందు మీరు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. నాకైతే కొద్దిగా సాల్ట్ పడుతుంది అనిపించింది, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. మీకు సరిపోతే పర్వాలేదు, ఎందుకంటే ప్రీమిక్స్ పౌడర్లో ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి సరిపోవచ్చు. కొంతమందికి ఎక్కువ తినేవాళ్ళు ఇక్కడ యాడ్ చేసుకోండి. సో చివరిలో నిమ్మకాయ పిండుకొని బాగా కలుపుకొని దించేసుకోవడమేనండి. అంతేనండి, అప్పటికప్పుడు చేసుకున్న చింతపండు పులిహోర ఎలా ఉంటుందో అలాగే ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈజీగా ఉంది కదూ, మీరు కూడా టైం సేవ్ చేసుకోండి. సో ఈ ప్రీమిక్స్ పౌడర్ మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటల కోసం నాకు కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఆల్.